మూల విరాట్టును వజ్రాల వేలాయుధంతో అలంకరిస్తారు. స్వామివారికి జరిగే విభూతి అభిషేకానికి విశేష ప్రతీతి ఈ దేవస్థానంలో. తిరుత్తణి తెలుగు నేలపై సమీపంలో ఉన్న క్షేత్రం ఇది. తిరుపతికి కేవలం 60 కిలోమీటర్ల దూరం. అల్లుడైనటువంటి కార్తికేయునికి ఇంద్రుడు కానుకలు ఇచ్చిన ప్రదేశంగా పురాణ కథనం. 365 మెట్ల కొండపై స్వామి కొలువై ఉంటాడు. శ్రీ వల్లి దేవసేన సమేతంగా దర్శనమిస్తారు స్వామివారు. ఎంతో మంది యోగులు సిద్ధి పొందిన ప్రదేశంగా ఈ తిరుత్తణి ప్రతీతి. కావుల మొక్కు తిరుత్తణి మురుగన్కు ప్రీతి పాత్రం. ఇక 6వ క్షేత్రం పణంముదిర్చోళై. మధురైకు 25 కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రం చిట్ట చివరిది. కొండపై కొలువై ఉన్న స్వామివారికి ఇది అత్తారిల్లుగా చెబుతారు. ఇది శ్రీవల్లి అమ్మవారి పుట్టినిల్లని పురాణగాథ. అవయార్ అనే మహాభక్తురాలని స్వామి అనుగ్రహించిన ప్రదేశం కూడా ఇదే. ఈ 6 క్షేత్రాల దర్శనం కార్తికేయుని పరిపూర్ణ అనుగ్రహాన్ని సిద్ధింపజేస్తోంది. అటువంటి అరుదైన విశేషమైన దర్శన భాగ్యం మన కళ్ళ ఎదుట ఈరోజు సాక్షాత్కరిస్తోంది. హే స్వామినాథ కరుణాకర దీనబంధు, శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు, శ్రీశాదిదేవ గణ పూజిత పద్మబంధు, వల్లీశనాథ మమదేహి కరావలంబం. 6 ముఖాల వాడు